గం గణపతియే నమః. హనుమంతుని సముద్ర లంఘనం. ఆకాశ మార్గంలో గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదులు స్తోత్రాలు గానం చేస్తున్నారు. వాయుమండలములో గుమికూడిన దేవేంద్రాదులు ఉత్సాహంతో హనుమని వీక్షిస్తున్నారు. మేరు పర్వతమంత ఎత్తున తన దేహాన్ని పెంచిన హనుమ మహోత్సాహంతో జై శ్రీరామ్ అని అరిచాడు. ఆ దీర్ఘాహుని చూస్తూ వానరులంతా జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై వీరాంజనేయ అని అరుస్తూ ప్రతిస్పందించారు. తాత జాంబవంత, కృతజ్ఞుడను. నీ ప్రేరణతో నా పూర్వశక్తిని పొందిన నేను శ్రీరామ అనుగ్రహ బలంతో, నా తండ్రి వాయుదేవుని ఆశీర్వాద బలంతో శతయోజన విస్తీర్ణ విరాజితమైన ఈ సాగరాన్ని తప్పక లంఘించగలను. కానీ నేను ఈ సాగరాన్ని లంఘించే తరుణంలో ఈ భూమి నా పదఘట్టనను భరించలేదు. కనుక కఠిన శిలా సదృశమైన ఈ మహేంద్రగిరిని అధిరోహించి ఆ గిరి శిఖరాగ్రం పైనుంచి ఆకాశానికి ఎగిరి ఈ మహాసాగర లంఘన ఆరంభిస్తాను అంటూ హనుమ మహేంద్రగిరి శిఖరాగ్రాలపై తన పాదాలని ఆనించి నిటారుగా నిలిచాడు. హనుమ పదఘట్టనలకి మహేంద్రగిరి అనేక చోట్ల పగుళ్ళిచ్చింది. ఆ సమయంలో ఉరుములు ఉరుముతున్నట్లుగా దడదడమంటూ శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఏదో ప్రళయమో భూకంపమో సంభవిస్తుందన్న భయంతో ఆ గిరిపై నివసిస్తున్న సింహ శార్దూలాది మృగాలు భయంతో పరుగులు తీస్తూ భీకర గర్జనలు చేశాయి. అక్కడ ఉన్న సెలయేళ్ళు కనుమరుగై కొత్తవి పుట్టుకొచ్చాయి. ఆ గిరిపై అప్పటి వరకు ఆనందోత్సాహాలతో జంటలు జంటలుగా విహరిస్తున్న యక్ష కిన్నెర కింపురుష ప్రేమ జంటలు భయంతో గగన వీధుల వైపు ఎగిరిపోయారు. అంతటా హనుమ మహేంద్రగిరిపై దక్షిణాభిముఖంగా తిరిగి, తాత జాంబవంత, యువరాజా అంగద, మిత్రులారా, వానర వీరులారా, శ్రీరాముడు సంధించిన బాణం ఎంత వేగంతో వెళుతుందో అంత వేగంతో వాయుమార్గంలో ప్రయాణిస్తాను. సుదీర్ఘమైన ఈ మహాసముద్రాన్ని దాటి లంకలో అడుగు పెడతాను. అచ్చట జానకీమాత కోసం అణువణువునా గాలిస్తాను. అక్కడ సీతమ్మ తల్లి కనిపించకపోతే అదే వేగంతో రావణుడికి సామంత భూమిగా ఉన్న దేవలోకం వెళ్తాను. ఆ దేవలోకంలోనూ సీతమ్మ జాడ తెలియకపోతే తిరిగి లంకకి వచ్చి రావణుడిని బంధించి లంకతో సహా పెకిలించి తీసుకువస్తాను. ఇది ఆ శ్రీరామచంద్రుని పాదాల మీద ఆన, నా తండ్రి వాయుదేవుని మీద ఆన, నా తల్లి అంజని మీద ఆన అని ప్రతిజ్ఞ చేశాడు హనుమ దృఢ సంకల్పంతో బిగ్గరగా. జయ హో వీరాంజనేయ, జయ జయ హో ధీరాంజనేయ ఉత్సాహంతో నినాదాలు చేశారు వృక్ష వానర వీరులు. హనుమ తూర్పు వైపు దృష్టి నిలిపి అంజలి ఘటించి భూమధ్య భాగంలో యోగ దృష్టిని నిలిపి ప్రాణాయామం చేసి అనంతరం తన తల్లి అంజని, తండ్రులు కేసరి వాయుదేవులను ధ్యానించి అటుపై లోకబాంధవుడు తన గురుదేవుడైన సూర్య భగవానుడికి, దిక్పాలాధిపతి మహేంద్రుడికి, జగన్మాత పార్వతీదేవికి పేరు పేరున అంజలి ఘటించి అనంతరం తన ఆత్మబాంధవుడు శ్రీరామచంద్రుని భక్తితో ప్రార్థించి తన కార్యాన్ని విజయవంతం చేయమని అర్థించాడు. అంతటా హనుమ దీర్ఘదేహుడు కావున కొద్దిగా శిరస్సు వంచి సాగర తీరంలో చీమల దండులా చిన్నగా గోచరిస్తున్న తన సహచరులైన వృక్ష వానర వీరులను గాంచి, మిత్రులారా, వృక్ష వానర వీరులారా, యువరాజా అంగద, తాత జాంబవంత, రామకార్య తత్పరుడనై సీతాన్వేషణా సంకల్ప సిద్ధుడినై మీ అందరి ఆశీస్సుల అండదండలతో శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని లంఘిస్తున్నాను. ఈ మహాసాగర మధ్యమున ఎచ్చటనూ నిలవను. సీతామాత దర్శనం లభించేంత వరకు ఆహార పానీయాలు స్వీకరించను. సెలవు. పునర్దర్శనం శుభవార్తతోనే
అని పలికి హనుమ ఒక్కసారి గుండెల నిండుగా గాలి పీల్చుకొని మోకాళ్ళు ముందుకు వంచుతూ చేతులను వెనక్కి వాల్చుతూ గిరి శిఖరములపై నున్న పాదాలను శిఖరాగ్రాలకి అదుముతూ జై శ్రీరామ్ ఒక్కసారిగా అతివేగంతో ఆకాశం వైపు లంఘించాడు హనుమ. మరుక్షణం భూమి కంపిస్తూ దట్టమైన ధూళితో నిండిన సుడిగాలి ఉవ్వెత్తున ఎగసి సుడులు తిరిగింది. మహావృక్షములు, పెద్ద పెద్ద గండశిలలు సుడిగాలితో పాటు ఎగసెగసి లేస్తూ అంబర వీధుల్లో నిలిచి చూస్తున్న దేవతలను భయభ్రాంతులను గావించాయి. వారికి కళ్ళకి ధూళితో నిండిన ప్రభంజనం తప్ప మరేమీ కనిపించలేదు. ఏం జరిగింది? ప్రళయం ముంచుకొచ్చిందా? ఆ ప్రళయ ప్రభంజనంలో వాయుసుతుడు ఏమయ్యాడు? హనుమాన్ ఏమయ్యాడు?